చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కూటమి నేతల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. దారి ఇవ్వలేదు అని బైరెడ్డిపల్లి మండలం మిట్టపల్లిలో కొబ్బరి చెట్లను నరికివేశారు. నాగిరెడ్డిపల్లికి చెందిన వారే కొబ్బరి చెట్లను నరికారు అని బాధితులు ఆరోపిస్తున్నారు. హైకోర్టులో విచారణ ఉండగానే దాడి చేసి కొబ్బరి చెట్లను నరికేశారు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలి అని బాధితులు కోరుతున్నారు. కిషోర్ కూడా చేపిస్తాండేది, ఇదంతా కిషోర్ కూడా చేపిస్తాండేది. మా మీద చాలా కుట్రుంది, మా బిడ్డల మీద కానీ మా ఇంటి మీద మా భూమి మీద కన్ను పడిపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. మహేశ్వరి చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం ఏదైతే మిట్టపల్లి గ్రామంలో 8 కొబ్బరి చెట్లు నరికివేయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ప్రధానంగా రాజకీయ కక్షల నేపథ్యంలోనే తమ భూమిలో ఉన్నటువంటి 8 కొబ్బరి చెట్లను కూడా నరికివేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అనుచరులుగా ఉన్నటువంటి యొక్క నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మురుగేశు, జనార్దన్, మోహన్ శెట్టి అనేటువంటి వారికి సంబంధించినటువంటి అనుచరులు మొన్న అర్ధరాత్రి పూట 8 కొబ్బరి చెట్లను నరికివేసి తమ యొక్క భూభాగంలో దారి ఇవ్వలేదనేటువంటి ఒక్కొక్క కారణం తమకు పైన రాజకీయ కక్ష సాధించేందుకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో ఈ స్టేట్ కూడా నడుస్తోంది. దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తున్న తరుణంలో ఇలాంటి దారుణాన్ని దిగడం పట్ల వారంతా కూడా పోలీసులను ఆశ్రయించారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ మిట్టపల్లి గ్రామానికి చెందినటువంటి చంద్రప్ప, సంపంగి, చంద్రయ్య వీరంతా కూడా పోలీసులను ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఈ యొక్క దారుణాన్ని ఒడిగట్టారని ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మూర్తి.